హలో అండి, ఈరోజు మాది వచ్చేసి పప్పు కర్రీ. ఇదిగోండి, ఈ పప్పులోనే కారం వేసాను, అలాగే టమాటా మెత్తగా కట్ చేసుకొని వేసాను, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పసుపు, గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయలు వేసి పప్పు వేసి వాటర్ పోసి ఉడకబెడుతున్నాను. వాటర్ అనేది మళ్ళీ పోయాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పప్పు అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలే పప్పుకి చాలా టేస్ట్ని ఇస్తాయి. ఓకే, ఇప్పుడు అందులో పసుపు వేసాను చేయబట్టి కొద్దిగా లైట్గా వేస్తాను, ఎక్కువ వేయను. ఫస్ట్ టైం ఉడకబెట్టేటప్పుడు సరిపోను పసుపు వేసాను. ఎప్పుడు చేస్తామంట ఫుల్ వీడియోలో పెడతా. ఎల్లిపాయలు అయితే వాసన గుమ్మ వస్తుంది. ఓకే, తాలింపు అయితే అయింది. ఇప్పుడు ఇందులో కలుపుదాం. తాలింపు పెట్టడం అంతా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి నేను చెప్పిన విధంగా పప్పుని వండి చూడండి. ఇది వండి ఇందులో అనేవి ఏది కనపడకుండా ఉంది. టమాటాలు మిక్సీ పెట్టాను, కొత్తిమీర మిక్సీ పెట్టాను, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి వేసాను. ఓన్లీ ఇప్పుడు తాలింపు పెట్టిన కరివేపాకు మాత్రమే కనిపిస్తుంది. ఇదిగోండి, ఎంతో రుచికరమైన పప్పు రెడీ అయ్యింది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో అయితే నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.